అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. వాసంతి హఠాత్తుగా రైలు దిగి వచ్చేదాకా ఆ అమ్మాయికి తమ ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని తెలీదు జానక్కి. చీకట్నే వెంకట్రావు బయటికి వెళ్తుంటే స్టేషన్కి వెళ్తున్నాడని కూడా తెలీదు. ఇద్దరు రిక్షాలో పెద్ద బట్టల పెట్టెతో దిగారు. రాగానే వాసంతి స్నానం చేసి బట్టలు బాత్రూంలో వదిలేసింది. ఎవరు తీస్తారనో. స్నానం అయ్యాక అరగంట సేపు గదిలో తలుపులేసుకుని ముస్తాబై బయటకొచ్చింది. చీర అంచు నడుం చుట్టూ చక్రంలా చుట్టి బయట మోకాళ్ళ దాకా తీసి చెంపలు కనుబొమ్మల మీదికి దువ్వి పావలా కాసంతా బొట్టు పెట్టింది. గాజులు మోచేతుల దాకా వేసింది. మనిషి ఎర్రగా బొద్దుగా ఉంటుంది. లావుకి తగిన ఎత్తు, పెద్ద పెద్ద కళ్ళు, వెంకట్రావు చెల్లెలని చెప్పకుండా తెలిసిపోయేంత దగ్గర పోలికలు. అన్నా చెల్లెలిద్దరూ ఒక చోట నుంచుంటే ఒక మగ వెంకట్రావు, ఒక ఆడ వెంకట్రావు ఉన్నట్టు ఉంటారు. తను జగదేక సుందరినని ఆమె అభిప్రాయం. ఆమె అన్న అభిప్రాయం కూడా అదే. ముస్తాబు చేసుకుని బయటికి వచ్చి వంటింటి తలుపు దగ్గర వయ్యారంగా ఆనుకుని నిలబడి పెద్దమ్మతో తన ప్రయాణం కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది వాసంతి. జానకి ఒక పీట వాసంతి దగ్గరికి జరిపి కూర్చోండి అంది. ఆడబిడ్డల్ని మన్నిస్తూ పిలవాలని జానకి తెలుసు. పైగా వాసంతి జానకి కన్నా పెద్దది. చీర పాడైపోతుంది బాబు అని వాసంతి పీట మీద కూర్చోడానికి నిరాకరించింది. గడ్డం చేసుకుంటూ చెల్లెలి కబుర్లు వింటున్న వెంకట్రావు, ఏయ్ జానకి, ఒక కుర్చీ తీసుకొచ్చి వెయ్యి అని ఆర్డర్ జారీ చేశాడు. నేను తెచ్చుకుంటాలే అన్నది కానీ కబుర్లు మాని వాసంతి అక్కడి నుంచి కదల్లేదు. పొయ్యి దగ్గర పెసరట్లు వేస్తున్న జానకి చేయి తుడుచుకుని లేచి వీధి గదిలోంచి ఒక కుర్చీ తెచ్చి వంటింటి గుమ్మం ముందు వేసింది. వాసంతి చీర కుర్చీలు పాదాల చుట్టూ పడేట్టుగా సర్దుకొని కుర్చీ కొసను కూర్చుంది. జానకి వేడివేడిగా పెసరట్టు వేసి ఇస్తే అది తిన్నంతసేపు వేళాకోళాలు చేస్తూ వంకలు పెట్టింది. కాఫీ ఇస్తే దానికి వంకలు పెట్టింది. బాబోయ్, మీ కోడలి చేతి వంట ఎలా తింటున్నావు పెద్దమ్మా అని పెద్దమ్మతో హాస్యాలాడింది. ఒకసారి నీ చేతి వంట రుచి చూపించవే వాసంతి అన్నాడు వెంకట్రావు. బాబోయ్, నేను పొయ్యి దగ్గర కూర్చోలేను బాబు అని కీచుగా ఒక అరుపరిచింది. నీకేం కర్మలే పొయ్యి దగ్గర కూర్చునేదాకా అని సాయంత్రం రాబోయే పెళ్లి కుమారుడి భోగభాగ్యాలు వర్ణించడం మొదలుపెట్టాడు వెంకట్రావు. అతను బిలాస్పూర్లో పెద్ద డాక్టరట. 4 అన్నదమ్ములట. అందరూ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారట. ఇతనే ఆఖరివాడు. తండ్రి క్రిమినల్ లాయర్గా చేసి 10 లక్షల దాకా సంపాదించాడట. ఇతని వాటాకి 2 లక్షల రొక్కం, పెద్ద మేడ వస్తాయట. ఆ ఆస్తి వర్ణన వింటున్న కొద్దీ వాసంతికి భయం వేసింది. ఈ సంబంధం కుదరదేమోనని ఆందోళనతో ఆమె మొహం వెలవెలబోయింది. అందమైన పిల్ల కోసం చూస్తున్నారట వాళ్ళు అన్నాడు వెంకట్రావు. ఆ మాటలతో మళ్ళీ ధైర్యం వచ్చింది వాసంతికి. సుబ్బారావు నా ఫ్రెండే, అతనికి బంధువులే వీళ్ళు అన్నాడు వెంకట్రావు. 4 రోజుల కిందట సుబ్బారావు ఈ పెళ్లి వాళ్ళ గురించి, వాళ్ళు ఒకరి పిల్లని చూడటానికి వస్తున్నారని, తను ఆ రోజున సెలవు పెడతానని అన్నాడు. అప్పటినుంచి పట్టుకున్నాడు వెంకట్రావు. వాళ్ళని మా ఇంటికి కూడా తీసుకురా, మా వాసంతిని చూపిద్దాం, చాలా అందంగా ఉంటుంది, మా ఇంటికి కూడా తీసుకురా అని 20-30 సార్లు అడిగి చివరికి అనిపించుకున్నాడు. నువ్వు కాబట్టి ఒప్పుకున్నాను కానీ వాళ్ళు అసలు ఇలాంటి సంబంధాలు చూడరు అల్లుడు. మీ ఇంటికి వస్తే టిఫిన్ ఖర్చు కూడా భరించలేరోయి మీరు. వాళ్ళకంతా యూరోపియన్ స్టైల్లో ఉండాలి అని బంధువుల గొప్పంతా వర్ణించాడు సుబ్బారావు. వెంకట్రావు బాగా ఉడుక్కుని పైకి నవ్వేస్తూ, చూడబోయి 500 ఖర్చు పెట్టి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అని తన గొప్ప ప్రకటించాడు. ఎవరి గొప్పలు వాళ్ళు ప్రకటించుకున్నాక పెళ్లి చూపుల రోజు నిర్ణయమైంది.
వెంకట్రావు ఆనందంతో పొంగిపోతూ కంపెనీ నుంచి వస్తూనే వాసంతి తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చేశాడు. అర్జెంటుగా వాసంతిని పంపేయమని, బ్రహ్మాండమైన సంబంధం ఒకటి కుదిరిపోయినట్టేనని. ఆ టెలిగ్రామ్ రాగానే ఇంట్లో ఎంత కలకలం రేగిందో కలకలా నవ్వుతూ వర్ణిస్తోంది వాసంతి. వాళ్ళందరూ నవ్వుతుంటే జానకి కూడా చిరునవ్వు వచ్చింది. దీనికిలా రాసిపెట్టి ఉంటే మనం ఎవడికో ఒకడికి కట్టబెట్టాలంటే అవుతుందా అని అత్త పెద్ద నిట్టూర్పు విడిచి దీర్ఘం తీసింది. అడ్డమైన వాణ్ణి వెతకడమేనా నా కోసం పెద్దమ్మ? నేనసలు అతన్ని చేసుకునేదాన్నేనా అని నిర్లక్ష్యంగా నవ్వింది. వాళ్ళు మాట్లాడేది తన అన్న గురించేనని జానకి అర్థమైంది. మొహం మీద చిరునవ్వు మాయమైంది. వెంకట్రావు గడ్డం చేసుకుని లేచాక ఇల్లు సర్దే పని ప్రారంభించాడు. ప్రమీలతో ఎన్నడూ మాట్లాడని వాడు వాళ్ళ ఇంటికెళ్ళి అందమైన కుర్చీలు, టీపాయిలు, టేబుల్ ఫ్యాను, కప్పులు, గ్లాసులు, లేసు రుమాళ్ళు అన్నీ అడిగి ఆ వాటా వాళ్ళు ఈ వాటాలోకి మారుతున్నట్టు అన్నీ ఇక్కడికి చేరేశాడు. వాళ్ళ ఎరువు సామాన్లు చేరేసే పనిలో ఉంటే వెంకట్రావు తల్లి తన కొడుక్కి అత్తారు వల్ల జరిగిన ఘోరాన్యాయాలు తలుచుకొని కళ్ళనీళ్ళు పెట్టుకునే పనిలో మునిగింది. కుర్చీలు లేవు, టేబుళ్ళు లేవు, ఫ్యాన్లు లేవు, వల్లగాడు లేదు. ఏం పెట్టి చచ్చారు? గుమ్మంలోకి చుట్టమో పక్కమో వస్తే ఏముంది ఇంట్లో నా సార్థం? ఇరుగమ్మనో పొరుగమ్మనో ముష్టెత్తుకోవలసిందేగా. పిల్లాడి ముద్దు ముచ్చట్లు నా కళ్ళతో చూసుకోలేకపోయాను అని గోడమూలకి ముక్కుచీది మాతృప్రేమతో శాస్త్రోక్తంగా దుఃఖించి లేచింది. ఆ టేబుళ్ళు, కుర్చీలు ఎరువిచ్చిన వాళ్ళకి ఆ సామానంతా అత్తారు పెట్టింది కాదని, అదంతా వాళ్ళ కష్టార్జితంతో వాళ్లే కొనుక్కున్నదని ఈ మాతృమూర్తికి శుభ్రంగా తెలుసు. తెలిసినా ఆ ఉత్తమురాలి దుఃఖం ఆ ఉత్తమురాలిదే. మామూలు రోజుల్లో అయితే కొడుకు ఉత్తముడు కూడా తల్లి దుఃఖంలో పాలు పంచుకునేవాడే. కానీ ఆ రోజు ఉత్సాహం వేరు. బిలాస్పూర్ డాక్టర్కి బావమరిదినవుతాననే ఆనందంతో ఫ్యాన్లు, టేబుళ్ళు ఇవ్వని అత్తార్ని క్షమించేశాడు. తీసుకొచ్చిన సామానంతా ఏది ఎక్కడ పెడితే బాగుంటుందో అన్న చెల్లెళ్ళు వాదోపవాదాలు చేసుకుని సామాన్లన్నీ సర్దారు. ఆ సామాన్లు పెట్టిన స్థలాలు చూసి పెళ్ళికొడుకు నిర్ఘాంతపోయి పిల్లని ఒప్పేసుకుంటాడని వెంకట్రావు అభిప్రాయం. ఏయ్, ఒకసారి ఇలా రా, చీపురు తీసుకురా. ఈ మూల దుమ్ముంది చూడు. ఏం తుడిచావు పొద్దున్న? వెధవ తుడుపు నువ్వు. అక్కడొకసారి చూడు అని పని చేసుకుంటున్న జానకిని మాటికి మాటికి పిలిచి వీధి గది 10 సార్లు తుడిపించాడు. నెలల తరబడి బూజుల గదిలో గడపగల మనిషి. గది అలంకరణ అయ్యాక బజారుకెళ్ళి 4-5 రకాల స్వీట్లు, పళ్ళు తెచ్చి తల్లి చేతికిచ్చాడు. పొద్దున్నుంచి జానకి ఒకటే పని. ఆడబిడ్డ కోసం ఇంకో 2 రకాల కూరలు పురమాయించింది అత్తగారు. పొయ్యి మీద ఉడికే వాటిని కింద పడేసి చీటికి మాటికి అన్నా చెల్లెళ్ళకి కాఫీలు ఇవ్వటం, ఎప్పటికప్పుడు కప్పులు తోమటం, వాసంతి బట్టలు కూడా ఉతకటం. వాసంతి లంగా బాడీలు చూస్తే జానకి ఎంత డోకొచ్చిందో. ఎక్కడ చూసినా మురికి చారలే. ఆ పనులన్నీ అయ్యేప్పటికీ మధ్యాహ్నం అయింది. వాసంతికి పెళ్లిచూపులనే సంగతి భర్త తనతో మాట మాత్రం అనకూడదా అని జానకి 1000 సార్లు అనుకుంది. భోజనాలయ్యాక అన్నా చెల్లెళ్ళిద్దరూ పేకాట పెట్టుకున్నారు. జానకి గదిలో నిద్రపోయింది. మధ్యాహ్నం 3 అయిన దగ్గర నుంచి కేకలు మొదలుపెట్టాడు జానకిని లెమ్మని. ఏయ్ లే, 3 అయిపోయింది లే అని చాప మీద పడుకున్న దాన్ని 2-3 సార్లు కాలితో తట్టి లేపాడు. జానకి మెలకు వచ్చిరాగానే అతను కాలితో లేపటం చూసి నిద్రకళ్ళతో తీక్షణంగా చూసింది. ఏంటా పిచ్చి చూపు? లే, టైం అయింది. 5 గంటలకి వాళ్ళు వచ్చేస్తారు అనేసి వెళ్ళిపోయాడు. లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని కల్పించుకొని చేసింది జానకి. పెళ్ళికొడుకు వచ్చేప్పటికి పెళ్ళికూతురు ఏం చీర కట్టుకోవాలో సెలెక్ట్ చేయడానికి 3 బట్టలు పెట్టి చుట్టూ చేరి చీరల పరీక్షలు మొదలుపెట్టారు. ఒకరికి నచ్చింది, ఒకరికి నచ్చలేదు. ధర్మవరం పట్టుచీర కట్టుకోవే అంది పెద్దమ్మ. ఛీ, అలాంటిది కాదు, పల్చగా నాజుగ్గా ఉండాలి, డాక్టర్ గారు గుమ్మైపోవాలి అన్నాడు వెంకట్రావు.
ఛీ పో అన్నయ్య అని అన్నని కొట్టబోయింది చెల్లెలు. ఏ చీర కట్టుకోమన్నా దాని అంచు వెడల్పుగా లేదనేది వాసంతి. చీరల్లో ఎక్కడన్నా నల్లపోగు ఉంటే శుభం కాదనేవాడు వెంకట్రావు. జానకి పెట్టి కూడా తీసి చూశారు. జానకి చీరలకి పెద్ద పెద్ద అంచులు డిజైన్లు లేవని వాసంతి ఒకటే నవ్వటం. చివరికి వాసంతి చీరల్లో నుంచే ఎర్ర జార్జెట్ చీర చిన్న చిన్న జరీ చుక్కలున్నది సెలెక్ట్ చేశారు. దాని ఖరీదు 400. వాసంతి ముస్తాబు మొదలుపెట్టింది. నిలువుటద్దం లేదని తెగ విసుక్కుంది. హైదరాబాదులో అన్నీ చౌకగా ఉంటాయిగా, ఒక అద్దం తెచ్చుకోకూడదు అంది 2-3 సార్లు జానకితో. జానకి ఒక్కసారి కూడా జవాబు చెప్పలేదు. వచ్చిన దగ్గర నుంచి వాసంతి వ్యవహారం చూస్తుంటే జానకి చీదరగా ఉంది. ఈ మనిషిని పెళ్లి చేసుకోమని అన్నకి చెప్పటం గుర్తొచ్చి తన తెలివి తక్కువతనానికి తనే కోపం తెచ్చుకుంది. మనుషుల గుణగణాలు తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏడ్చినట్టే ఉంటుందని మొట్టమొదటిసారి అనుకుంది. అన్న జీవితానికి పెద్ద గండం తప్పినట్టు అనిపించింది జానకి. నీ కోడలు మాటే మాట్లాడదేం, మూగదా పెద్దమ్మ అని వాసంతి ఒక హాస్యోక్తి విసిరింది జానకి గురించి. సరేలే, ఇప్పుడు అనుకుంటే ఏం లాభం అని అత్త ఒక నిట్టూర్పు విడిచింది. నిలువుటద్దం లేదని వాసంతి వెంకట్రావు దగ్గర కూడా విసుక్కుంది. నీకన్నా తెలీదా అన్నయ్య, నిలువుటద్దం లేకపోతే ఆడవాళ్ళు బట్టలు ఎలా కట్టుకుంటారు బాబు అని మొహం ముడుచుకుంది. మా ఆడవాళ్ళ అందాలకి ఈ అద్దాలు చాలే, నిలువుటద్దాలు కూడా ఎందుకు అని అన్న అనగానే చెల్లెలు పక్కున నవ్వింది. నీ పెళ్ళికి పెద్ద నిలువుటద్దం ప్రజెంట్ చేస్తాలే, నువ్వు బావగారు ఇద్దరూ నుంచుని చూసుకోవచ్చు. ఛీ పో అని ఆవిడ సినిమా చెల్లెల్లాగా బొంగమూతి పెట్టి ఒక పక్కకి ఒదిగి సిగ్గు అభినయించింది. 4:30 దాటింది. ప్రమీల గారింట్లో పనిచేసే వరాల్ని 1 గంట సేపు ఉండటానికి తీసుకొచ్చాడు వెంకట్రావు. ఈ పెళ్లి చూపుల వ్యవహారం తెలిసి విశాలాక్షి ఇటువైపు తొంగి చూడలేదు. పిల్లల్ని కూడా ఇటు పోవద్దని కట్టడి చేసింది. నిమిషం ఒక యుగంలా గడుస్తోంది అందరికీ. పెళ్లి కూతుర్ని చాప మీద కూర్చోబెట్టాలా, కుర్చీ మీద అని హఠాత్తుగా వెంకట్రావు ఒక సందేహం లేవదీశాడు. కుర్చీ మీదేం బాగుంటుందిరా, చాప మీదే కూర్చోవాలి, మర్యాదగా ఉంటుంది అంది తల్లి. అవును, అలాగే బాగుంటుంది అని ఒప్పుకున్నాడు పెళ్లి చూపుల పెద్ద. చాప మీద కూర్చుంటే చీర నలిగిపోతుంది బాబు, దాని అందం ఏం కనబడుతుంది అని మొహం ముడిచింది పెళ్లికూతురు. కాసేపు తర్జన భర్జనలు పడ్డారు. వాళ్ళకంతా యూరోపియన్ స్టైల్లో ఉండాలని సుబ్బారావు అన్న మాటలు సమయానికి గుర్తొచ్చాయి వెంకట్రావుకి. ఛీ, చాప మీదొద్దు, వీళ్ళేదో పల్లెటూరి గబ్బలాయిలు అనుకుంటారు, కుర్చీ మీదే కూర్చోవాలి, అతను పెద్ద డాక్టరు అని గట్టిగా అన్నాడు వెంకట్రావు. తల్లి నోరు మూసింది. జానకితో 10వ 15వ జాగ్రత్తలు చెప్పుకొచ్చాడు. ఎప్పుడెప్పుడు ఏ పదార్థాలు పనిపిల్లతో పంపాలో వివరాలు చెప్పాడు. వాళ్ళకంతా యూరోపియన్ స్టైల్లో ఉండాలి అన్నాడు జానకితో. వాళ్ళు వచ్చిరాగానే ముందు కాఫీలు ఇవ్వాలట, 10 నిమిషాలాగి స్వీట్స్ పంపాలట, తర్వాత టీలట, ఆ తర్వాత పళ్ళరసాలట, వెళ్ళబోయే ముందు కూల్ డ్రింకులట. 15 గంట సేపట్లో బెజవాడ పానీయాలన్నీ గుప్పించి వాళ్ళని నిర్ఘాంతపరచాలని వెంకట్రావు పథకం. అవును, యూరోపియన్ స్టైలు కావలసిన వాళ్ళు ఈ వెంకట్రావియన్ స్టైల్కి నిజంగానే నిర్ఘాంతపోతారు. అలాగే అలాగే అని అన్నింటికీ తల ఊపింది జానకి. సరిగ్గా విన్నావా, తాటికాయలాగా తల ఊపటమేనా అని తన హుషారులో ఒక సరసోక్తి విసిరాడు పెళ్ళాం మీద. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.